ఇలాంటివి మేము ఎప్పుడు చూడాలి. బాబు గారు చేస్తున్నారంటేనే ఈ చూడాలని, ఈ నదిలో ప్రభావం చూడాలని బాగా అందుకని ఆశతో వచ్చాం మేము. గవర్నమెంట్ బాగా చేశారంటారా? బాగా చేసి ఒరిజినల్ గా నెలకి వృద్ధులకి పింఛన్ ఇస్తున్నారు. ఎలాంటి డోకా లేదు. హాయ్ అండి, అందరికి నమస్తే. ఇవాళ మనం చూపించేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గర్వంగా చెప్పుకోదగ్గ ఒక అద్భుతమైన ఉత్సవం, విజయవాడ ఉత్సవం. దీని గురించి, అలాగే ఉత్సవం ప్రాణంగా నిలిచిన పున్నమి ఘాట్ గురించి కూడా మనం ప్రత్యేకంగా చూపిస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి నగరం, కృష్ణా నది తీరంపై విరాజిల్లిన ఈ సిటీ ఇప్పుడు విజయవాడ ఉత్సవ్ 2025తో మరింత బాగా మెరుస్తున్న ఫ్రెండ్స్. అసలు చాలా అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమం. మేమైతే నిన్న విజిట్ చేయడం జరిగింది. అసలు నాకు తెలిసి నా లైఫ్ లో నేను అయితే ఇంత అద్భుతమైన షో చూడటం. ఇక్కడ చాలా డ్రోన్ షో ఉంది, చాలా సంప్రదాయ నృత్యాలు, ఇంకా ఒకటని కాదు ఇంకా చాలా ఉన్నాయి. ప్రఖ్యాత కళాకారుల సంగీత ప్రదర్శనలు, సంప్రదాయ నృత్యాలు, డ్రోన్ షో, కృష్ణా నదిపై అద్భుతమైన ఫైర్ వర్క్స్, ఇంకా ఎగ్జిబిషన్, ఫుడ్ ఫెస్టివల్స్, మిస్ విజయవాడ, విజయవాడ ఐడల్ లాంటి పోటీలు కూడా ఇక్కడ చాలా జరిగినాయి ఫ్రెండ్స్. మేము వెళ్ళినప్పుడు అసలు చాలా బాగుంది ఫ్రెండ్స్. మిస్ అవ్వకండి, ఇంకా తక్కువ టైమే ఉంది. అక్టోబర్ 2 వరకే ఈ షో అయితే ఉంది. మేము వెళ్ళిన టైంకి అయితే కరెక్ట్ గా డ్రోన్ షో బిగిన్ అయింది ఫ్రెండ్స్. ఈవినింగ్ 7 కల్లా ఈ డ్రోన్ షో మొదలైపోతుంది. 8 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ డ్రోన్ షో. కాబట్టి మీరు త్వరగానే వెళ్ళండి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. మీరు 5 కల్లా అక్కడ ఉండండి. అన్ని చూసేలోపు ఈ కొంచెం చీకటి పడగానే ఈ డ్రోన్ షో మొదలైపోతుంది. నాకు తెలిసి ఈ డ్రోన్ షో ఒక్కసారి వేస్తారు, మనకి తర్వాత అయితే వేరు. 9 నేను 9-10 ఓ క్లాక్ వరకు ఇక్కడే ఉన్నాను. మరి లాస్ట్ వరకు అయితే ఇంకా వేయలేదు, ఒకసారి వేశారు. సో మీరు మాత్రం కొంచెం లేట్ గా వెళ్ళకండి, ఎందుకంటే ఈ డ్రోన్ షో మిస్ అవుతే అసలు ఈ వస్తాకి మెయిన్ ఈ డ్రోన్ షో కొంచెం చాలా బాగుంటుంది. అంటే మిగిలిన బాగోలేదని కాదు, ఇది హైలైట్. మిగిలిన లోన అమ్మవారి టెంపుల్ ఉంది, శివాలయం ఉంది, ఇంకా ఒకటే కాదు ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, చేనేత వస్త్రాలు, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు ఏది తీయటం లేదు. ఆ ఫొటోస్ దిగడానికి 2-3 స్పాట్స్ ఉన్నాయి. ఇటు మనకి రైట్ సైడ్ వెళ్తే కృష్ణా నది ఉంది, అక్కడ ఈ బ్యారేజ్ వ్యూ బాగుంటుంది, భవానీ ఐలాండ్. ఇంకా మనం ఈ పున్నమి ఘాట్ అంటే కేవలం ఒక నదీ తీరమే కాదు ఫ్రెండ్స్, అది మన విజయవాడ మనసు. ఇంకా మన చరిత్ర, మన విశ్వం గురించి ప్రపంచ దేశాలకు తెలియాలంటే మన వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. మనం గర్వంగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఎలాగంటే మేము కూడా టెక్నాలజీ ముందున్నాము అని మనం ప్రపంచ దేశాలకు తెలియజేయాలంటే మన వీడియో కొద్దిగా షేర్ చేయండి ఫ్రెండ్స్. సపోర్టింగ్ గా ఉంటుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ గవర్నమెంట్ చాలా చాలా ఇదిగా తీసుకున్నారు. ఈ కార్యక్రమం మాత్రం చాలా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇంకా ఇంకా ఇక్కడ అయితే బోటింగ్, ఇంకా నీటి ఆటలు, కృష్ణా నది అందాలు చూడటానికి పక్కన ఉన్న ఫెర్రీ రైడ్, నైట్ పూట అయితే లైటింగ్, సెల్ఫీ పాయింట్లు చూడటానికి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అసలు వెళ్తే అసలు టైమే తెలియదు. మీరు అయితే ఎంజాయ్ చేయొచ్చు. లేదా మేము ఆల్రెడీ వెళ్ళి వచ్చే ఉన్న వాళ్ళు కొద్దిగా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి, మీరు ఎలా ఫీల్ అయ్యారు. నేనైతే అసలు చాలా ఫీల్ అయ్యాను. ఈ డ్రోన్ షో చూడండి ఒకసారి, అమ్మవారి ఆకృతులు చూడండి. 9 దర్శనాలు మనకి పైన అలా చూపిస్తారు. నగలు, ఇంకా ఈ ఈ ఉత్సవం గురించి ప్రత్యేకతలు చాలా మనకి డ్రోన్ షో ద్వారా దాదాపు 1000 డ్రోన్లు ఒకేసారి ఆకాశంలో ఎగురుతాయి ఫ్రెండ్స్. అసలు మనకి చూడటానికి అసలు చాలా బాగుంటుంది. ఆ టెక్నాలజీ మనం కూడా ఈ టెక్నాలజీ ముందున్నాము, మన ప్రపంచ దేశాలకు మనం చూపించవచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఈ ఏడాది విజయవాడ ఉత్సవం సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరుగుతుంది ఫ్రెండ్స్. నాకైతే ఈ వీడియో కొంచెం లేట్ గా అప్లోడ్ చేస్తున్నాను, నాకైతే తెలియలేదు విజయవాడలో ఉండి కూడా. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీరు కూడా కంపల్సరీ విజిట్ చేయండి, ఎంతవరకు ఉన్నా సరే. ఈవినింగ్ వెళ్ళండి, కంపల్సరీ 7 లోపే వెళ్ళండి, ఎందుకంటే డ్రోన్ షో మిస్ అవ్వద్దు. కంపల్సరీ ప్రతి ఒక్క కార్యక్రమం చూడండి. అక్కడ చాలా నృత్యాలు జరుగుతాయి, కల్చర్ ఐటమ్స్ జరుగుతాయి. ప్రతిదీ హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. కొంతసేపు మనకున్న కష్టాలు కొంచెం మర్చిపోవచ్చు, అంత బాగుంది.
అసలు మన గవర్నమెంట్ చాలా అద్భుతంగా చేశారు ఇక్కడ. కింద అడుగు పెడితే ఇసుక కూడా మనకి కాళ్ళకి తగలదు. అంత బాగా మ్యాట్లు వేయటం, ఏది ఇబ్బంది లేదు. ఏదైనా తెలియకపోయినా వాళ్ళు మనకి చెప్పడం, చాలా మర్యాదగా చెప్పడం, మనం చూసుకోవడం. అసలు 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 ఆ ఎక్స్పీరియన్స్ వేరు. మీరు చూసి మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ డ్రోన్ షో మాత్రం చాలా అద్భుతంగా ఉంది. నేను ఇది సెకండ్ టైం చూడటం, లాస్ట్ ఇయర్ ఒకసారి చూశాను. ఇది మాత్రం 9 రోజులు డ్రోన్ షో ఉంటుంది. మీరు కంపల్సరీ విజిట్ చేయండి. ఆ, ఈ ఉత్సవం ఒక వారం పాటు జరుగుతుంది ఫ్రెండ్స్. విజయవాడ ఉత్సవం అంటే కేవలం వేడుక కాదు ఫ్రెండ్స్. ఇది మన సంస్కృతి, మన కళలు. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్. మీరు కూడా ఎలా ఫీల్ అయ్యారో కొంచెం మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కంపల్సరీ మొత్తం అన్ని విజిట్ చేసి బాగా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఈ దసరాకి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తొందరగానే వెళ్ళండి. మళ్ళా ఈ కార్యక్రమాలన్నీ అయిపోతాయి. ఇంకా మీరు కంపల్సరీ చూడాల్సింది మన వీడియోలో చూపిస్తున్న ఈ డ్రోన్ షో. చిన్నపిల్లలకు బాగా నచ్చుతుంది. ఒకేసారి ఆకాశంలో అన్ని డ్రోన్స్ ఎగరటం అంటే అసలు మామూలు విషయం కాదు. ఏదన్నా ఈ గవర్నమెంట్ కి నేను మన ఛానల్ తరపున ఎలా చెప్పాలంటే ఒక థ్యాంక్స్ ఒక విధంగా. ఎందుకంటే నా లైఫ్ లో అయితే నేను ఇలాంటి చూడలేదు. అసలు ఇలాంటి ఉంటుందని కూడా నాకు అయితే తెలీదు. నేను ఇదే చూడటం అంటే సెకండ్ టైం. లాస్ట్ ఇయర్ చూశాను, సంక్రాంతికి ఎప్పుడు చూసినట్టున్నాను. ఇప్పుడు మళ్ళా ఇలా జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఇలా జరుగుతూ ఉంటే కొంచెం మన విజయవాడ వాసులకి కొంచెం ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. కంపల్సరీ వేరే ఊరు నుంచి వచ్చిన భక్తులు ఉంటారు కదా, ఈ దర్శనం అయిన పక్కనే మనకి పుణ్యం ఘాట్ దగ్గర దాదాపు ఒక 5 minutes లో వెళ్ళిపోవచ్చు. బై వాకబుల్ డిస్టెన్స్ ఇది. కంపల్సరీ వెళ్ళి విజిట్ చేయండి. విజిట్ చేసి మీ ఊరు వెళ్ళండి జాగ్రత్తగా. కంపల్సరీ విజిట్ చేయండి. మన ఛానల్ లైక్ చేయండి. మన వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన మన ప్రఖ్యాతి మనం సాధించింది అన్ని దేశాలకు తెలియాలి. మేము కూడా టెక్నాలజీ ముందున్నామని. ఎందుకంటే మళ్ళీ 2 సార్లు చెప్తున్నాను అనుకోకండి. ఎందుకంటే అది మనకి అది ఎలా చెప్పాలంటే నేను ఒక విజయవాడలో ఉంటూ ఒక గర్వంగా చెప్పుకుంటున్నాను అనమాట. అందుకని 1-2 సార్లు చెప్పాల్సి వస్తుంది. అంత బాగుంది ఈ షో. కంపల్సరీ మీరు కూడా విజిట్ చేయండి. మీ కామెంట్స్ ని నేను స్వీకరిస్తాను. అది ప్లస్ అవ్వండి, మైనస్ ఇవ్వండి, కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్ అవగానే ప్రోగ్రామ్స్ జరుగుతాయి ఫ్రెండ్స్. స్టార్టింగ్ ఆ ప్రోగ్రామ్స్ చూడండి. ఆ తర్వాత డ్రోన్ షో విజిట్ చేయండి. ఆ డ్రోన్ షో అయిపోయిన తర్వాత కొంచెం బ్యాక్ వెళ్ళగానే అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ విజిట్ చేయండి. చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఇక దానికి పక్కనే ఈ శివాలయం ఉంటుంది. శివాలయం అంటే అన్ని అన్ని రాష్ట్రాల్లో ఉండే రాష్ట్రాలు అంటే మనకి ఇండియాలో ఉండే శివాలయంలో ఉండే అన్ని ఎలా షేప్స్ అంటే ఎలా ఉంటాయి అన్ని ఒకటే ప్లేస్ లో మనకి అలా చూపించారు అనమాట. అంటే గుజరాత్ లో ఎలా ఉంటుంది, ఇంకా వేరే ప్లేసెస్ లో ఎలా ఉంటుంది, ఇవన్నీ ఒక చోట మనకి చాలా అద్భుతంగా చూపించారు. ఇవి మనం మాటలో చెప్పేదానికన్నా మనం ఫీల్ అయ్యేది వేరే ఫ్రెండ్స్. చాలా టైం పాస్ అవుతుంది. కంపల్సరీ విజయవాడ ఉండే వాళ్ళు కంపల్సరీ విజిట్ చేయండి. దూరం నుంచి వచ్చే వాళ్ళు విజిట్ చేయండి. డోంట్ మిస్ ఇట్ ఫ్రెండ్స్.
ప్రోగ్రామ్ డ్యాన్స్ కానీ పాటలు కానీ ఎంజాయ్మెంట్ కానీ మైసూర్ స్టాండ్లు కానీ అన్ని విగ్రహాలు కానీ టీ తాగే టీ గ్లాసు గంట కూడా పానీపూరి గంట కూడా అన్ని కూడా బాబు గారి తీరు మీద అన్ని ప్రతి ఒక్కరికి కింద చూసి అధికారికి మట్టి కాకుండా నేల మీద ఉసుక మీద బట్టలు పడిచి పైన ఏ హ్యాపీగా గదిపి లైటింగ్ చేసి షూటింగ్ విత్ ఏ అలంకరణ ఉందో చంద్రబాబు గారికి ముఖ్య ధన్యవాదాలు. మీరు ఎక్కడ చేశారండి? మేము అమరావతి మండలం లేమల్ల గ్రామం. మీరు ఎప్పుడన్నా ఇలాంటి చేశారా? మీరు ఎప్పుడన్నా ఇలాంటి చూసారా? ఇలాంటి మేము ఎప్పుడు చూడాలి. బాబు గారు చేస్తున్నారంటేనే ఈ చూడాలని, ఈ నదిలో ప్రభావం చూడాలని బాగా అందుకని ఆశతో వచ్చాం మేము. గవర్నమెంట్ బాగా చేశారంటారా? బాగా చేసి ఒరిజినల్ గా నెలకి వృద్ధులకి పింఛన్ ఇస్తున్నారు. ఎలాంటి డోకా లేదు. ఆ బాబు గారి దయ వల్ల ఇక్కడ బాగానే ఉంది. ఇక్కడ బాగుంది కాబట్టి ఇక్కడ బాగుంది కాబట్టి ఈ అంతా కూడా చూస్తానికి శృంగారంగా ఉంది. దేనికి దానికి విభజన చేసి ఎవరికి ఏ బాధ లేకుండా సెక్యూరిటీ బాగా జరుగుతుంది. ఇలా జరిగితే కొంతకాలం పాటు మేము బాగుంటామని నమ్మకం ఉంది. ఇంకా మీకు ఇన్ని సర్వీస్ లో మీరు ఎలాంటిది చూసారా? ఎప్పుడు చూసారా? లేదండి, ఇదే చూడటం. చాలా బాగా చేశారండి. బాగా చేశారు. థ్యాంక్ యూ.